వెల్కమ్ టు భారత వనితా టీవీ. కొండవీడు కోటకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో కొండవీడు కోటకు ఎంతో ప్రాధాన్యత ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు నుండి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో దుర్గి శిల్పకళ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, అమరావతి, గుత్తికొండ బిల్లం వంటి ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. తెలుసు, పల్నాడు జిల్లా చారిత్రకంగా, సాంస్కృతికంగా, టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన జిల్లా. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అటు అమరావతి నుంచి నాగార్జున సాగర్ వరకు, అమరావతి కానీ, అలాగే కొండవీడు, చేజర్ల, మాచర్ల, నాగార్జున సాగర్, పులిచింతల, దుర్గి శిల్పకళ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గుత్తికొండ బిలం కానీ, దైది పుణ్యక్షేత్రం కానీ, చెంగిజ్ కనపేట, వెన్నముద్ద శ్రీకృష్ణుడి టెంపుల్ కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగా కోటప్పకొండ, ముఖ్యంగా కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయం కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగా ఉన్నాయి, అలాగే భౌగోళికంగా ఒక జార్ఫుల్ విశిష్టత కలిగిన ఉన్నాయి. మంచి డ్యామ్స్ ఉన్నాయి. సో ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొండవీడు ఎందుకంటే అది 11-12 శతాబ్దాల్లో మనకి ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13-14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు, వాళ్ళకి సంబంధించిన కోట, అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల, దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాంస్కృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంక్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్, కయాకింగ్ ఈ రెండు కూడా, అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ఒక హార్సెస్ కూడా కొనటం జరిగింది. పిల్లలు కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు హార్సెస్ మీద ఎక్కి ఆ కొండను కూడా ఎక్కడానికి ఉండే విధంగా మనం చేయటం జరిగింది. అలాగే వీటితో పాటు మనం నైట్ క్యాంప్స్ అన్నది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొండవీడులోనే నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు ఒక టైంలో వరకు మనం టెంట్స్ బుక్ చేసుకొని ఆ టెంట్స్తో పాటు ఫుడ్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. బాగా ప్రజల్లోకి వెళ్ళి బుక్ చేసుకోవటం అది జరుగుతుంది. ఈ నైట్ క్యాంప్ కూడా వినూత్నంగా స్టార్ట్ చేసాం. అయితే ఏదైనప్పుడు కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ కూడా అంటే అటవీ సంరక్షణకి విఘాతం కలగకుండానే మనం ఇవన్నీ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. పర్యాటకులు కానీ ప్రజలు కూడా అక్కడికి వచ్చినా సరే అదే మైండ్లో పెట్టుకొని అక్కడ జాగ్రత్తగా దర్శించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అది రక్షిత అడవి ప్రాంతం కాబట్టి. అయితే వీటితో పాటు అదనంగా ఒక కొండవీడులో ఒక జాతరలాగా, ఒక ఫెస్టివల్ లాగా చేస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ, పల్నాడు జిల్లా ప్రజలు కానీ, దానికి ఆనుకుని ఉన్న ఇటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా ఇక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి ఇంకా కొండవీడిని ఎక్కువ మంది సందర్శిస్తారు అనే ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 10, 11 అంటే మంచి వీకెండ్, సెకండ్ సాటర్డే, సండే, ఈ వీకెండ్లో కొండవీడు ఫెస్ట్ 2024 అన్న పేరుతో
ఒక ఫెస్టివల్ అన్నది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దానికోసం ఒక రూపకల్పన చేసి రేపు ఈ వీకెండ్లో ఈ ఫెస్ట్ని చేయబోతున్నాం. సో ఈ ఫెస్ట్లో ఏంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే, ఇందాక నేను చెప్పిన యాక్టివిటీస్ పర్మనెంట్ యాక్టివిటీస్, అవి ఎప్పుడు కొండవీడులోనే ఉంటాయి. వీటితో పాటు అదనంగా రేపు వీకెండ్లో హెలీ రైడ్, ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఒక డైలీ ఒక 4 hours ఫ్లై చేస్తారు. ఒక టికెట్ పెట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఉంటారో సో వాళ్ళకి ఈ హెలీ రైడ్ అన్నది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే వచ్చిన పర్యాటకులు కూడా హెలీ రైడ్ని చాలా తక్కువ ఎత్తులో ఎరుగుతుంది కాబట్టి అది కూడా నయనానందకరంగా ఉంటుంది. అది కూడా ప్రజలు వీక్షించవచ్చు. హెలీ రైడ్ కింద నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెలీ రైడ్ పైన చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి మనం చేయటం జరుగుతుంది. రెండోది ఏంటంటే పారామోటార్స్, అంటే పారాగ్లైడింగ్ అన్నది విండ్ దీంతో చేస్తారు. బట్ దానికి మోటార్ పెట్టి అదే పారాగ్లైడింగ్ని మోటార్ పెట్టి చేస్తే దాన్ని పారామోటరింగ్ అంటారు. ఆ పారామోటార్స్ ఒక 2, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి, ఈ 3 అదనంగా మనం ఒక అట్రాక్షన్ లాగా మనం ఇప్పుడు కొండవీడికి తీసుకుని రాబోతున్నాం. అయితే హెలీ రైడ్ గతంలో కూడా జరిగింది, 2019లో జరిగిందని ఇక్కడ స్థానికులు కానీ అప్పుడు చేసిన కమిటీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ఎంప్లాయీస్లో. సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఘాట్ రూట్ డెవలప్ చేశారు, ఇన్ని యాక్టివిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఇంకొంచెం వినూత్నంగా అదనపు ఆకర్షణ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ హెలీ రైడ్కి ఒక 4,000 రూపాయల టికెట్ అన్నది పెట్టడం జరుగుతుంది. 7 నుంచి 8 నిమిషాల రైడ్ ఉంటుంది. పారామోటార్కి ఏమో 2,000 రూపీస్, హాట్ ఎయిర్ బెలూన్ 500 రూపీస్. సో ఇవి పెట్టడం జరుగుతుంది. ఇవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం. సో వీటితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక మంచిగా ఒక జాతరను తలపించే విధంగా ఒక మంచి ప్లే ఏరియాని రేపు ఈ 2 వీకెండ్ కోసం వాటిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్, మరి ఇది కాకుండా ఒక ఓపెన్ డయాస్ పెట్టి ఆ డయాస్లో కూడా ఒక కాంపిటీషన్స్ లాగా అనమాట. ఏ కాంపిటీషన్స్, క్లాసికల్ కాంపిటీషన్, వెస్ట్రన్ కాంపిటీషన్, ఎవరైనా సరే వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. సో దీనికి ఏంటంటే క్లాసికల్ కానీ వెస్ట్రన్ కానీ ఫస్ట్ 15,116 రూపాయలు, సెకండ్ 10,116 రూపాయలు, థర్డ్ 5,116 రూపాయలు. ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది ఇలాగ వెస్ట్రన్లోనూ కాంపిటీషన్ పెడుతున్నాం, క్లాసికల్లోనూ పెడుతున్నాం. సో వీళ్ళు గతంలో చేసినవి ఏవైనా వాళ్ళు ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేశారో ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఇచ్చి రిజిస్టర్ చేసుకోగలరు. సో వచ్చిన టీమ్స్ బట్టి ప్రిలిమినరీ స్క్రూటినీ జరుగుతుంది. ప్రిలిమినరీ స్క్రూటినీ జరిగిన తర్వాత ఒక నిర్దిష్టమైన టైం ఎక్కువ డయాస్ మీద ఇవ్వడం జరుగుతుంది. జడ్జెస్ ఉంటారు అక్కడ. ఈ 2 రోజులు కూడా ఒక సీక్వెన్స్లో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఇది అందరూ కూడా ఆసక్తి కలిగిన డ్యాన్స్ అకాడమీస్ కావచ్చు, యువత కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎవరైనా సరే ఇది పార్టిసిపేట్ చేసి ఒక మంచి నృత్యాలతోటి అక్కడికి వచ్చే పర్యాటకులను అలరిస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరెవరినో పెట్టి ఈవెంట్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న యువతలోనే, మన దగ్గర ఉన్న స్థానికుల్లోనే టాలెంట్ని గుర్తించి వాళ్ళకి మనం అక్కడ వేదిక కల్పిస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా మేము డీటెయిల్డ్గా ప్రెస్ నోట్ అన్నది ఇవ్వటం జరుగుతుందన్నమాట. వీటితో పాటు మనకి ఒక ఫ్లవర్స్ సంబంధించింది కానీ ఒక చిన్న షో, అలాగే శాండ్ని పెట్టి శాండ్ తోటి ఒక మంచి ఆర్ట్ ఒక 2 రోజులు ఉండే విధంగా ఏవేవైతే ఇంకా మనకి ముఖ్యంగా పిల్లల్ని, యువతను ఆకర్షించడానికి ఏమేమైతే ఇంకా పెట్టడానికి ఆస్కారం ఉంటుందో అవన్నీ కూడా కొండవీడులో పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ కొండవీడు ఫెస్టివల్ 2024 అన్నది ప్లాన్ చేసి మీ అందరికీ కూడా వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెబుతా, భారత వనితా టీవీ.